వెల్కమ్ టు 9 వెబ్స్. పవన్ కళ్యాణ్ స్థానికేతరుడు. ఆయన ఒక సినీ సెలబ్రిటీ. ఆయన ఎక్కడుంటారో తెలీదు, స్థానికంగా ఉండరు, ప్రజల సమస్యలు పరిష్కరించలేరు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చిన అంశాలివి. ఆయనకు ఓటు వేయొద్దని చెప్పేందుకు రకరకాల కారణాలు చూపారు. ముఖ్యంగా స్థానికేతరుడు అన్న ముద్ర వేశారు. అయితే ఇప్పుడు పోలింగ్ ముగిసింది. 2 వారాల్లో ఫలితం తేలనుంది. ఈ తరుణంలో తనపై జరిగిన ప్రచారానికి గట్టి సమాధానమిచ్చారు పవన్. పిఠాపురం నియోజకవర్గంలో రంగంలోకి దిగారు. ప్రజలకు తాను అండగా ఉంటానని సంకేతాలు పంపించగలిగారు. జనసేనకు చెందిన ఓ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీనిపై వెంటనే స్పందించారు పవన్. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మతో పాటు జగన్సేన యాక్టివ్ నాయకులను అప్రమత్తం చేశారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలవాలని ఆదేశించారు. తక్షణ సాయంగా స్వయంగా ₹1,00,000 ప్రకటించారు. ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేయాలని సూచించారు. మరోవైపు పవన్ స్పందించిన నేపథ్యంలో జన సైనికులు సోషల్ మీడియా వేదికగా విరాళాలు సేకరించారు. ఇలా ₹2,00,000 వసూలు చేసి బాధిత కుటుంబానికి అందించారు. అయితే ఈ విషయంలో పవన్ శరవేగంగా స్పందించడాన్ని జన సైనికులు సంతోషిస్తున్నారు. బాస్ యాక్షన్లోకి దిగారని వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ పై వైసీపీ అభ్యర్థిగా వంగా గీత సైతం ఎటువంటి విమర్శలు చేయలేదు. కేవలం వారి పార్టీ నాయకులు మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం ప్రారంభం నాటి నుంచి వంగా గీత పవన్ పై స్థానికేతర ముద్రకి ప్రయత్నించారు. స్థానికురాలైన తనకు కాకుండా పవన్ ను ఎన్నుకుంటే న్యాయం జరగదని, తనతోనే పిఠాపురం అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. ఒక పార్టీ అధినేతగా సినీ సెలబ్రిటీగా మీకు న్యాయం చేయలేరని కూడా పిఠాపురం ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళింది. కానీ పవన్ ఇమేజ్ ముందు పనిచేయలేదు. అందుకే పవన్ స్థానికేతర ముద్ర తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎమ్మెల్యేగా గెలుపొందక ముందే నియోజకవర్గానికి సంబంధించిన ఇటువంటి కార్యక్రమమైన పార్టీ శ్రేణులతో జరిపిస్తున్నారు. ఆర్థిక సాయం అందిస్తున్నారు. అవసరమైతే నేరుగా తానే వస్తానని చెబుతున్నారు. అయితే పవన్ ఈ తరహా ప్రయత్నాలు జనసేన నేతలను ఆహ్వానిస్తున్నారు. మున్ముందు పవన్ స్థానికేతర ముద్రను అధిగమిస్తారని భావిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వెబ్స్.